సంజయ్ జగతి స్వాగతం. మేము కుంభమేళ సందర్భంగా చివరి రోజైన బుధవారం నాడు మంగళవారం నాడే బయలుదేరి హుటాహుటిన తీరం చేరుకున్నాం. గంగా యమున సరస్వతి సంగమ తీరం జనసంద్రంతో నిండిపోయి ఉంది. ఆ ప్రదేశం అంతా, ఆ తీరం అంతా. అక్కడే బుధవారం నాడు ఆ ప్రశస్తమైన స్నానాలు ముగించి మేము చాలా కష్టంగా కాశీకి చేరుకున్నాం. కాశీ నుంచి కాశీలో శివరాత్రి రోజు మా పూజలు, మా కార్యక్రమాలు, జాగారం, ఉపవాసం అవన్నీ పూర్తయిన తర్వాత దర్శనం చేసుకొని కాశీ నుంచి అయోధ్య వెళ్ళి బాలరాముని సందర్శించుకొని తిరుగు ప్రయాణంలో హైదరాబాద్ వస్తూ మళ్ళీ ప్రయాగరాజును సందర్శించడం జరిగింది. చూస్తే ఎలా ఉందో చూడండి. జనసంద్రంతో నిండిపోయినటువంటి కోటాను కోట్ల భక్తులతో నిండిపోయినటువంటి ప్రయాగరాజులోని గంగా యమున సరస్వతి సంగమ స్థానంలో ఇదే గంగా నది. అసలు ఈ ప్రదేశానికి వచ్చే అంత సాహసం ఎవరు చేయలేకపోయారు. ఎందుకంటే అంత విపరీతమైన క్రౌడ్, జన సందోహం. ఈ ఎడారిలా కనిపిస్తున్నటువంటి ప్రదేశం అంతా టెంటులు, నివాసాలు, టాయిలెట్స్, డ్రెస్ చేంజింగ్ టెంట్లతోటి నిండిపోయి ఉండేది. దీన్ని బుధవారం నాడు ఈ సంగమ స్నానాల ప్రక్రియ కుంభమేళ ముగియగానే పూర్తి చేశారు. ఇది ప్రయాగరాజ్ పట్టణంలో గత 3 నెలలుగా, అంటే దాదాపు ఈ సంవత్సరం మొదటి రోజు నుంచి లేనంత ప్రశాంతంగా అసలు ట్రాఫికే లేదు. ఇదంతా నిన్నటి నుంచి మాత్రమే. ఆ విపరీతమైన జనవాహినికి తట్టుకోలేని పరిస్థితుల్లో ఉండిపోయింది అలహాబాద్, అదే ప్రయాగరాజ్. ఇప్పుడు జనాలంతా ఊపిరి పీల్చుకుంటున్నారు. ప్రభుత్వము, పోలీసు వ్యవస్థ వాళ్ళ కష్టాన్ని చెప్పడానికి మాటలు చాలవు. ఇదంతా టెంట్లో ఉండేవి. ఈ ప్రదేశం అంతా జనంతో నిండిపోయి ఉండేది. అస్సలు కదలాలంటే కదలలేని పరిస్థితిలో ఉండే ఇది రోడ్డు. ఇప్పుడు ఈ విధంగా ప్రయాగరాజును బహుశా ఎవరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సంజయ్ జగతి. సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. లైక్, షేర్.